సమకాలీన అంశాలపై సమగ్ర విశ్లేషణ అందించేందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నాగేశ్వర్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ మీద ఒక క్రిమినల్ కేసు నమోదైంది సార్. మార్చి 25న హాజరు కావాలి అని చెప్పి సెక్షన్ 499 అండ్ 500 కింద. సో ఎన్నికల ముందు జరుగుతున్న ఈ పరిణామంని ఏ రకంగా అర్థం చేసుకోవాలి అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏమై ఉండవచ్చు? ఏముంటుంది సార్, క్రిమినల్ కేసులు వ్యూహాలు ఏముంటాయి? కొంతసేపు వేధిస్తారు, అంతకన్నా ఏముంటుంది దాని మీద? జగన్మోహన్ రెడ్డి మీద క్రిమినల్ కేసు లేవా? ఏమైనా ఇప్పటివరకు 16 నెలలు జైలు కూడా వెళ్ళొచ్చాడు. ఏమైంది? చంద్రబాబు నాయుడు మీద క్రిమినల్ కేసులు పెట్టాడు. ఏమైంది? ఆయన కూడా కొన్ని రోజులు జైల్లో ఉండొచ్చాడు. అందువల్ల దీంట్లో వ్యూహాలు, తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని నేను అనుకోను. చంద్రబాబు నాయుడు మీద కేసు కన్నా పెద్ద కేసు ఇది కాదు కదా ఇది. ఇప్పుడు వాలంటీర్ల పైన ఏదో వ్యాఖ్యలు చేసింది కేసు, అంతే కదా. వ్యాఖ్యల పైన కేసు ఏముంటుంది? చిన్న వ్యాఖ్యలు కాదు కదా సార్, హ్యూమన్ ట్రాఫికింగ్ అని చెప్పి. అదే మరి చిన్న వ్యాఖ్యల మీద ఉంటే చిన్న వ్యాఖ్యలు చిన్న అయిపోతే కాదు, ఏమవుతుంది దానివల్ల అనేది. ఇప్పుడు రాహుల్ గాంధీకి ఏమైంది? పరువు నష్టం కేసు దాకా పోతే అది క్రిమినల్ డిఫమేషన్ దాకా పోయింది అనుకోండి, అప్పుడు ఏమైనా ఎన్నికల కన్నా తాను చర్చ వస్తుంది. సాధారణ క్రిమినల్ కేసుల్లో సాధారణ శిక్ష 2 ఏళ్ల లోపు శిక్ష పడితే ఏమీ కాదు రాజకీయ నాయకుడికి. అయ్యేదేమి వెళ్తున్నా బెయిల్ మీద వచ్చేస్తారు. అందువల్ల దీనిపైన రాజకీయ పరిణామాలు రావడానికి ఏమీ ఉండదు. పత్రికల్లో వార్తలకు ఉపయోగపడుతుంది ఆ వ్యాఖ్యలు చేయడం. అలా వంటి వ్యాఖ్యలు రాజకీయ నాయకులు రోజు అనేక మాట్లాడుకుంటూ ఉంటారు. అఫ్కోర్స్ అది ఆయన నాకు ఇంటెలిజెన్స్ సోర్సెస్ ఉన్నాయి అని కూడా వ్యాఖ్యానించాడు. ఆ సోర్సెస్ ఏంటి అని అడగచ్చు. అందువల్ల ఈ రాజకీయ నాయకుల పైన కేసులు 99% కేసులు కేవలం ప్రాసెస్ ఇది పనిష్మెంట్. 4 సార్లు కోర్టు చుట్టూ తిరగాలి, లాయర్లను పెట్టుకోవాలి. లాయర్లు కూడా వాళ్ళకే పెద్ద సమస్య కాదు, మన్నాడోళ్ళకి సమస్య. సో ఈ ప్రక్రియ మాత్రమే పనిష్మెంట్ తప్ప ఆచరణలో జరిగేది ఏమీ ఉండదు. రైట్ సార్. అంటే జగన్మోహన్ రెడ్డి మీద కేసు ఉంది, ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు, 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చి బెయిల్ మీద ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఈ కేసు ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ మీద కూడా బురద జల్లే ప్రయత్నంలో భాగంగా ఇది జరిగింది అనుకోవాలా రాజకీయంగా? అలాగే సార్, ఇప్పుడు క్రిమినల్ పవన్ కళ్యాణ్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. పెళ్లిళ్ళ విషయం అవ్వచ్చు, లేకపోతే ప్యాకేజ్ తీసుకున్నారని ఈ తరహా ఆరోపణలు, రాజకీయ ఆరోపణలు. కానీ కేసు అంటే లీగల్ పెళ్లిళ్ళ విషయంలో లీగల్ పెళ్లిళ్ళే కదా సార్. నాకు అర్థంగా దానికి సంబంధం ఏంటి? ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ఏమంటారు సార్? పెళ్లి నిజమే కదా, ఆరోపణ ఎందుకవుతుంది సార్? పెళ్లి చేసుకుని నిజమే, అది లీగల్ మ్యారేజ్. అది సార్, అందులో ఆరోపణ లేదు, బురద లేదు. అనైతికం అని కామెంట్ చేస్తూ ఉన్నారు సార్. అది లీగలే, బట్ పొలిటికల్ మీరు రెండింటి మిక్స్ చేస్తున్నారు. పొలిటికల్ క్రిటిసిజం ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ క్రిమినల్. ఆరోపణలు ఉన్నాయి కానీ దాని మీద లేవు కదా అంటున్నా. అట్లా కాదు సార్, 4 పెళ్లిళ్ళు వేసిన క్రిమినల్ కేసు పెడతారా? లేదు సార్. మరి దానికి సంబంధం ఏంటి? అంటే అలాంటివి ఉన్నాయి కానీ కేసు లేదు కదా ఇప్పుడు వరకు. ఏమో నేను అనేది, ఇప్పుడు కేసు లేదు, కేసు పెట్టారు, ఏమవుతుంది అంటున్నాను. ఏం జావజీవ జైలు శిక్ష పడుతుందా? ఏమవుతుంది దానికి? 4 సార్లు ఒకటి కూర్చుంటూ తిరుగుతారు, అంతకన్నా ఎక్కువ అవుతుంది. సో అది ఇప్పుడు ఇన్ని కేసులు దేశంలో రాజకీయ నాయకుల మీద కానీ ఈ కేసుతో ఏం జరుగుతుంది అంటున్నాను. రైట్ సార్. ఇక విజన్ 2050 తెలంగాణ అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ చేయబోతూ ఉన్నాం. 2050 కల్లా తెలంగాణను దేశంలోనే ఫస్ట్ నిలబెడతాం అన్ని రాష్ట్రాల కంటే అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలో గతంలో ఉమ్మడి తెలంగాణని ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు అవ్వచ్చు, వైఎస్ఆర్ అవ్వచ్చు, వాళ్ళ కృషిని, దాంతోపాటు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ అభివృద్ధికి ఎస్పెషల్లీ హైదరాబాద్ అభివృద్ధికి కేసీఆర్ చేసిన కృషిని కూడా రేవంత్ రెడ్డి పొగుడుతూ ఉన్నారు సార్. దీనిలో ఉన్న వ్యూహం ఏంటి? ఏమని పొగిడారు అంటే మనము అది కరెక్ట్గా నేను బయట చూడలేదు. మరి ఉందా బయట? ఉందా మీ దగ్గర? బయట ట్రై చేస్తాను సార్. బయట ఇప్పటికిప్పుడు అంటే కుదరకపోవచ్చు. అంటే ఏమన్నాడో తెలియకుండా, అంటే ఏమని పొగిడాడు అనేది పాయింట్ అండి. నేను అనేది ఏంటంటే ప్రతి రాష్ట్రం, ప్రతి ప్రభుత్వ హయాంలో ఎంతో కొంత అభివృద్ధి అయితే జరుగుతుంది. అభివృద్ధి జరగకుండా ఉండదు కదా. గత పాలకుల పకడ్బందీ ప్రణాళికలతో హైదరాబాద్ అభివృద్ధి అని చేస్తున్నాం. అదే హైదరాబాద్ అభివృద్ధిలో అందరి పాత్ర ఉన్నమాట నిజమే కదండి. మీకు ఇప్పుడు కాదని ఎవరైనా గలరు దాన్ని ఎక్నాలజీ చేయడం మంచిదే కదా. రైట్ సార్. ఇక ప్రధాని మోదీ చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు సార్. మూడోసారి కూడా మేమే గెలవబోతూ ఉన్నామని చెప్పేసి, మళ్ళీ మేమే, దేశానికి మేలే, వికసిత భారత్ కోసమే నా తపన, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే భారీ మెజారిటీతో నగ్గాలి,
జూలై తర్వాత పర్యటనలకు ఇప్పటికే పలు దేశాలు ఆహ్వానిస్తూ ఉన్నాయి నన్ను అని చెప్పి మూడోసారి అధికారంపై ప్రపంచానికే నమ్మకం ఉంది అంటూ ఉన్నారు సార్ మోదీ నమ్మకానికి కారణం ఓట్లేసేది ప్రపంచం కాదు, ఓట్లేసి భారతీయులు కదా, అంటే ప్రపంచానికే తెలిసిపోయిందట సార్. అదే రాజకీయ నాయకులు తమ ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించుకోవటానికి రకరకాల రూపాల్లో వ్యాఖ్యలు చేస్తారు. దాని మీద మనం కోడిగుడి పైన పీకద్దు. ప్రపంచానికే నమ్మకం ఉందని, ప్రపంచం అంటే ఒక్కరు కాదు కదా, 100 దేశాలు, ఎవరు ఏ దేశం. అందువల్ల ఫండమెంటల్గా వివిధ సర్వేలు కూడా నరేంద్ర మోడీ మళ్ళీ వస్తాడు అని చెప్తున్నాయి. ప్రతిపక్ష శిబిరంలో ప్రత్యామ్నాయం కనబడడం లేదు, వేరే నాయకుడు ఎవరు ప్రొజెక్ట్ కాలేదు, ఇండియా కూటమి చెదిరిపోతుంది, కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీలకు మధ్య సర్దుబాటు ఇంకా జరగలేదు. సో ఈ రాజకీయ పరిస్థితుల వల్ల తనకు అనుకూలంగా ఉంది అనేది అనేక సర్వేలు కూడా చెప్తున్న అంశం, కొత్తగా మోడీ చెప్పేది ఏం లేదు. సో ఎన్నికలకు పోయే ముందు నేను గెలుస్తానని చెప్తారు ఎవరైనా, కానీ నేను మరోసారి రాను, డౌట్ ఉంది అనేది అన్నారు కదా. సో అందువల్ల క్లియర్గా కాన్ఫిడెంట్గా మాత్రం మోడీ ఈసారి ఎన్నికలకు పోతున్నాడని నిజం. సో దానికి తన సొంత బలంతో పాటు హిందుత్వ పొలిటికల్ ఇంపాక్టు, ఒక బలమైన నాయకత్వం, రామ మందిర ప్రభావము, ఇతర పార్టీల ఎన్డీఏ విస్తరణ, ఇప్పుడు అనేక కొత్త మిత్రుల్ని కూడా చేర్చుకుని ఎన్డీఏ విస్తరిస్తోంది. ఇండియా కూటమేమో విడిపోతోంది, రోజు రోజుకు వీకెన్ అవుతుంది. ఆల్రెడీ తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళతో కాంగ్రెస్కు పొత్తులు లేవని తేలిపోతుంది. ఆర్ఎల్డి, జేడీయూ లాంటివి వెళ్ళిపోయాయి. సో ఇండియా కూటమేమో రోజు రోజుకు వీకెన్ అవుతుంటే ఎన్డీఏ కూటమేమో రోజు రోజుకు విస్తరిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగా ఒక విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. అందులో ఎన్నికల సమయంలో ఎవరైనా మేము ఎన్నికల్లో గెలుస్తామని చెప్తారు తప్ప నాకు అనుమానం ఉందనేది ఎవరు చెప్పలేరు కదా. అందువల్ల ఆ కాన్ఫిడెన్స్కు ఒక పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి. ప్రచారంలో భాగంగా కూడా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తారు. ఇప్పటికీ అపోజిషన్కు బలమైన నరేటివ్ లేదు, బలమైన లీడర్ లేదు, బలమైనటువంటి ఎజెండా లేదు. మేము మోడీని ఓడించి ఇంకో ఈ పని చేస్తాం అని చెప్పలేని పరిస్థితి ఉంది. మోడీని ఓడించండి అన్న దానికి 100 కారణాలు చెప్తున్నారు, కానీ గెలిచాక ఏం చేస్తారన్న దానికి 10 రీజన్స్ పట్టుమని చెప్పలేకపోతున్నారు. సో అలా ఏకాభిప్రాయం లేని, విడిపోయి విభజిత ప్రతిపక్షం ఒకవైపు, బలపడుతున్న ఎన్డీఏ మరోవైపు ఉన్నప్పుడు సహజంగా ఆ నాయకుడికి విశ్వాసం ఉండడంలో ఆశ్చర్యం లేదు కదా. లేదు సార్. అత్యుత్తమ ప్రధానిగా మోదీ, అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంగా నవీన్ పట్నాయక్ సార్. ఇండియా టుడే ఒక సర్వే చేసింది సార్. దేశంలోనే అత్యుత్తమ ప్రధానిగా నరేంద్ర మోదీ నిలిచారు. 44% ప్రజాదరణతో అగ్రస్థానం సాధించారు సార్. వాజ్పేయి, ఇందిరాగాంధీ, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ఆ నెక్స్ట్ ప్లేసెస్లో ఉన్నారు. వీళ్ళందరికీ సాధ్యం కాదు, మోదీకే ఎలా సాధ్యమైంది సార్? ఇందిరాగాంధీ ఇప్పుడు ప్రధానమంత్రి లేనప్పుడు ఎట్లా సర్వే చేస్తారు సార్? అప్పుడున్న ఓటర్లు వేరు, అప్పుడున్న జనరేషనే వేరు. ఇండియా టుడే సర్వేకి అర్థం లేదు కదా. ఇప్పుడు దేశంలో అత్యున్నత ప్రధానిని కంపారిజన్ మోడీకి నెహ్రూకి ఎలా చేయగలరు? అప్పుడున్న ప్రజలు ఇప్పుడు లేరు. ఇప్పుడున్న ప్రజలు ఆ రోజు జరిగింది చూడలేదు. సో అత్యున్నత ప్రధాని ఒక్కరే ఉంటారు కదా. అలా అత్యున్నత ప్రధాని ఏంటి నాకు అర్థం కాని అంశం. సో మిగతా ప్రధానమంత్రులతో పోల్చలేం కదా. ఎందుకంటే 10 ఏళ్ల కిందటి 20 ఏళ్ల కిందటి ఇందిరాగాంధీ ఎప్పుడు చనిపోయారు? 40 ఏళ్ళ కింద చనిపోయారు. నేనే 20 ఏళ్ళ పిల్లవాడిని. సో ఇప్పుడున్న ప్రజలకు ఇందిరాగాంధీ ఏం చేసిందో కూడా తెలియదు కదా. అలాంటప్పుడు ఆ కంపారిజన్, ఆ సర్వేలోనే అర్థం లేదు. సో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మోస్ట్ పాపులర్ అనడంలో అనుమానం లేదు, దాంట్లో ఎవరు కాదని అనలేరు. సో అప్పుడు ఆ రోజుల్లో సర్వేలు, రేటింగ్లు ఇవి కూడా లేవు. 40 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ టైంలో ఎవరు సర్వేలు చేశారు, ఎవరు రేటింగ్ ఇచ్చారు చెప్పండి నాకు. అప్పుడు ఇలాంటి ధోరణి, పబ్లిక్ ఒపీనియన్ రీసెర్చ్, ప్రీ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ పోల్ సర్వేలు అనే కాన్సెప్టే ఆ రోజుల్లో లేదు. సో అందువల్ల అప్పటి ప్రధానమంత్రిని ఇప్పటి ప్రధానమంత్రితో పోల్చడంలోనే ఫండమెంటల్ ఫ్లా. ఎందుకంటే యూ కెనాట్ కంపేర్. ఇప్పుడు ఎప్పుడో 20 ఏళ్ల కింద, 30 ఏళ్ల కింద అప్పటి ప్రజలు ఉన్నారా? వాళ్ళంతా ఇప్పుడు లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు మా నాన్న 50 ఏళ్ళు, మరి ఇప్పుడు మా నాన్న లేడు. ఈ సర్వేలో ఆయన ఎక్కడ కనబడతాడు? అందువల్ల ఒక తరం అభిప్రాయాన్ని ఇంకో తరం
పరిణామాలపైన తీసుకుని కంపేర్ చేయడం అనేది అర్థం లేదు అది. ఎందుకంటే భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ పాపులారిటీ మూడోసారి వెళ్తున్న సమయంలో కూడా చాలా బలంగా బలీయంగా ఉంది అన్నది నిజం. దాంట్లో ఎవరికి డిస్ప్యూట్ లేదు. కానీ ఇతర ప్రధానమంత్రులతో పోల్చి ఒకవేళ సర్వే చేస్తే ఆ సర్వేలో అర్థం లేదు. రైట్ సార్. ఏ ఒక్కరినో ముఖ్యమంత్రి చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. భారతీయ జనతా పార్టీ నేతే ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి రీసెంట్గా విష్ణువర్ధన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అగ్రనేత, ఆయన కామెంట్ చేశారు. అండ్ పాతూరు నాగభూషణం, ఆయన కూడా చాలా సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీలో. ఆయన చెప్పేది ఏంటంటే సార్, ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతోంది, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతోంది అని చెప్పి ఒక్కొక్కరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ స్వరం మార్చడంలో, మేమే ముఖ్యమంత్రి అవుతాము, మాకు పవర్ షేరింగ్, ఇక్కడ భారతీయ జనతా పార్టీ సర్కార్ రాబోతోంది అనడంలో వాళ్ళకున్న ధైర్యం ఏంటి? ధైర్యం వాళ్ళని అడగాలి, నేను ఎలా చెప్పగలుగుతాను సార్? ఏదైనా వాళ్ళు చెప్తున్నారో వాళ్ళు అడగాలి. ఇక్కడ ఓటింగ్ ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఢిల్లీ కన్నా వెళ్ళండి, ఈ గల్లీ కన్నా వెళ్ళండి సార్. బేసిస్ ఏంటి? వాళ్ళకేం 40% ఓటింగ్ ఉందా? 1% ఓటింగ్ లేదు, పెరిగినా ఇంకో 1% పెరగదు. సో వాళ్ళు మొదలు 170 స్థానాల్లో డిపాజిట్లు కూడా రావు. ఆంధ్రప్రదేశ్లో విడిగా పోటీ చేస్తే 1-2 సీట్లు కూడా డిపాజిట్ రాదు. ఇక వేరే టీడీపీతోనో జనసేనతోనో కలిస్తే 10% సీట్లు కూడా పోటీ చేయరు. ఎలా ముఖ్యమంత్రి అవుతారు? ఎలా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది? అంటే ఒకవేళ బీజేపీ, టీడీపీ, జనసేన కలిస్తే అది ఎన్డీఏ ప్రభుత్వమే అవుతుంది కనుక మేము అధికారంలోకి వస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ అనడానికి అవకాశం ఉంది. విడిగానైతే బీజేపీ ప్రభుత్వం వచ్చే అవకాశమే లేదు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిస్తే సరిగ్గా ఒక 90 సీట్లు వచ్చాయనుకోండి, అప్పుడు బీజేపీకి ఉన్న 10 మంది మద్దతు కావాలంటే మాకు ముఖ్యమంత్రి ఇస్తేనే మేము మద్దతు ఇస్తాం అని అంటే అప్పుడు అవకాశం ఉంటుంది. తనమంతట తాముగా పోటీ చేసి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తర్వాత సంగతి పట్టుమని 10% ఓటింగ్ తెచ్చుకోమనండి. అందువల్ల అది ఆత్మవిశ్వాసంతో అంటున్నారో ధైర్యంతో అంటున్నారా అని నేను అనుకోను. ఏదో రాజకీయపరమైన స్టేట్మెంట్ ఇవ్వాలి కనుక ఇస్తారు. ఎన్నికలకు పోయే ముందు ఏ రాజకీయ పార్టీ అయినా అదే చెప్తుంది. మీరు తెలంగాణ ఎన్నికల సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పలేదు, రాబోయేది బహుజన రాజ్యమే, ఏనుగుపై మేము ప్రగతి పొందిపోతామని అనలేదా? మరి ఆయన కూడా ఎమ్మెల్యే గెలవలే కదా. ఏ పార్టీ అని చెప్పడం అలాగే చెప్తుంది, చెప్పాలి కూడా. ఎన్నికలకు పోయే ముందు మేము ఇర్రెలవెంట్, మేము పోటీలోనే ఉన్నాము, మాకు డిపాజిట్లే రావు, అసలు మాకు సంబంధమే లేదని చెప్తారా ఏ పార్టీ అయినా? మీకు షర్మిలను అడగండి, మేమే అధికారంలోకి వస్తుంది అంటారు. కాదని అడగండి. అందువల్ల ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలకు పోయే ముందు మాకే అధికారం వస్తుందని ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, తమ కార్యకర్తలకు కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఆ రకమైన రాజకీయ ప్రకటనలు చేస్తుంటారు. వాటి రాజకీయ ప్రకటనలు కానీ చూడాలి తప్ప సీరియస్గా ఏదేదో ట్రెండ్గా మనం చూడాల్సిన అవసరం లేదు. రైట్ సార్. ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులే దొరికేవారు కాదు సార్, వాస్తవంగా చెప్పుకోవాలి. అది రాంగ్ కాన్సెప్ట్ అండి. ఏ పార్టీకి అభ్యర్థి లేకుండా అలా కాదు సార్, అంత పోటీ ఉండేది కాదు. అసలు అభ్యర్థులే దొరికేవారు కాదు అనేది మన పాత్రికేయులు వాడాల్సిన భాష కాదు, ప్రత్యర్థులు వాడాల్సిన భాష. మీరు సమాజ్వాదీ పార్టీకి 170 అభ్యర్థులు ఇప్పిస్తలేరు. అసలు ఇంతమంది ఇండిపెండెంట్ పోటీ చేస్తున్న టైంలో ఒక పార్టీకి అభ్యర్థులు అలాగే సార్. ఇప్పుడు వైసీపీ టీడీపీలో ఉన్నంత పోటీ బీజేపీలో లేదు. కానీ రీసెంట్ గా ఆ పోటీ పెరుగుతోంది. మేము పోటీ చేస్తాం అని సిద్ధం అవుతుంది. ఎప్పుడైనా ఎన్నికలకు రాకముందు పోటీ ఎట్లుంటుంది సార్? ఎన్నికలు వచ్చినప్పుడే పోటీ కనబడుతుంది కదా సార్. ఎన్నికలు రాకముందు అభ్యర్థుల మధ్య పోటీ ఎందుకు ఉంటుంది? ఏడాది ముందు నుంచే టీడీపీ వైసీపీలో, బీజేపీలో కూడా లేరని ఎవరైనా మీకు బీజేపీకి అభ్యర్థులు లేరని? అప్పుడైనా ఇప్పుడైనా అభ్యర్థులు ఉంటారు సార్. ఇప్పుడు ఎక్కువ రాజకీయ ఎన్నికల దగ్గర పడ్డారు అభ్యర్థులు ఉంటారు. మీరు ఒక సినిమా టికెట్లు ఇవ్వడానికి 1 గంట ముందు క్యూ ఎంత ఉంటుంది? 10 నిమిషాల ముందు క్యూ ఎక్కువ ఉంటుందా సార్? కామన్ సెన్స్ కదా ఇది. మీరు ఇక టికెట్లు ఇవ్వడం మొదలైనాక ఇంకా క్యూ తగ్గుతుంది అప్పటికప్పుడు. మీరు చూడండి, 1 గంట ముందు క్యూ ఎంత, మీకు పెళ్ళి, మీరు లంచ్ టైం వరకు రష్ పెరుగుతుంది, ముందు రష్ ఉండదు. ఇది కూడా అంతే కదా సార్. ఎలక్షన్ టైంలో అభ్యర్థుల పోటీ ఉంటుంది. ఎలక్షన్ల ముందు ఎందుకు ఉంటుంది పోటీ? ఆ రష్ మిగిలిన పార్టీల్లో ఎప్పటి నుంచో ఉంటే ఇప్పుడు స్టార్ట్ అయింది సార్. మరి వాళ్ళకి ఎంత ఓటింగ్ ఉన్నది, వీళ్ళకి ఎంత ఓటింగ్ ఉంది? రైట్ సార్.
బీజేపీకి 1% ఓటింగ్ ఉంది. అదే సార్ 1% ఓటింగ్ ఉన్న పార్టీని మీరు 50% 40% ఓటింగ్ ఉన్న పార్టీలతో పోలిస్తే అభ్యర్థుల రాష్ట్రం అంత మేరకు తేడా ఉంటుందా ఉండదా? సో ఎప్పుడైనా నీకు వచ్చే ఓట్లను బట్టి, వచ్చే సీట్లను బట్టి, అవకాశాలను బట్టి పోటీ ఉంటుంది. లేకపోతే పోటీ ఎందుకు ఉంటుంది? మీరు వైసీపీ టీడీపీలో ఉన్నంత పోటీ బీజేపీలో ఎందుకు లేదు అంటే ఓట్లు లేవు. ఓట్లు ఉంటే పోటీ ఉంటుంది, ఓట్లు లేకపోతే పోటీ ఎందుకు ఉంటుంది సార్? సో వైసీపీలో టీడీపీలో ఉన్నంత పోటీ బీజేపీలో ఎట్లుంటుంది? అది ఉండాలని ఆలోచించడం కూడా తప్పే అంట నేను. వాళ్ళకున్న బలం అంతే కదా. అయితే ఎన్నికల సమయానికి వచ్చారు, ప్రతి కాన్స్టిట్యున్సీలో పోటీ చేసే వాళ్ళు ఆటోమేటిక్గా ఉంటారు. ఎందుకంటే ఇండిపెండెంట్లే ఉన్నప్పుడు రాజకీయ పార్టీకి ఉండకుండా ఉంటారా? రైట్ సార్. ఇక భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన ఈ పొత్తు ఫిక్స్ అయిపోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డి ఒక కామెంట్ చేశారు సార్. భారతీయ జనతా పార్టీ వైసీపీని పక్కన పెడుతోంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఇండియా కూటమితో కలవాలి అనే ప్రతిపాదన చేస్తే మేము స్వాగతిస్తామని చెప్పేసి ఆయన ప్రతిపాదన చేయలేదు కదా, ఈయన స్వాగతించడానికి. ఆయన జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమికి వచ్చే అవకాశమే లేదు. ఆయన భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నంత కాలం పరోక్షంగా ఎన్డీఏతోనే ఉంటాడు. ఈ 5 ఏళ్ళ అనుభవం కూడా అదే చెప్తోంది. పార్లమెంట్లో ప్రతి అంశం పైన బీజేపీకి మద్దతు ఇచ్చాడు. అందులో ఆయన రాజకీయాల్లో ఆ వైరం ఉంటుందా ఎప్పటికీ అంటే వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ తన ఇబ్బందుల్లో పెట్టింది అన్న బలమైన భావన కూడా ఆయనలో ఉంది. ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నది కూడా కాంగ్రెస్ హయాంలోనే. మోడీ హయాంలో జైల్లో లేడు. మీకు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత 10 నిమిషాలు కూడా జరుగుకోలేదు. సో అందువల్ల ఆటోమేటిక్గా భారతీయ జనతా పార్టీ పట్ల ఆ రిలేషన్షిప్ ఉంటుంది. ఇది ఒకటే ఇండికేషన్ కదా. కాంగ్రెస్ హయాంలో 16 నెలలు జైలుకు పోయి బీజేపీ హయాంలో 10 నిమిషాలు కూడా పోలేదు అంటే బీజేపీ ఏ రకంగా అండగా ఉంది అనేది ఇంతకన్నా అర్థమవుతుంది కదా. సో అందువల్ల అలా బీజేపీకి వైసీపీకి ఆ సంబంధం. ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఒక్క కదలిక లేదు కదా. టీడీపీ బీజేపీ కలిసి ఉన్న సమయంలో కూడా ఆ జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసుల్లో ఎక్కడా పురోగతి లేదు. అందువల్ల చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా ఇండియా బ్లాక్లో చేరే అవకాశమే లేదు. ఆయన అవకాశం ఉండి ప్రతిపాదిస్తే చర్చ. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే అప్పుడేమైనా వైసీపీ ఆలోచించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారితో ఉండడం అనేది సహజంగా ప్రాంతీయ పార్టీల్లో ఎక్కువ పార్టీలు ఆలోచించే స్వభావం ఉంటుంది. అందులో జగన్ అనేకసార్లు చెప్పాడు, మాకు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కొరకు మేము కేంద్రంలో ఎవరితో ఉన్నా కలుస్తామని. సో ఆ అవకాశం ఏమైనా ఉంటే చెప్పలేం. కానీ లేదు, ఈ లోపల కాంగ్రెస్ పార్టీ బాగా పెరిగి 10% 20% ఓట్లు తెచ్చుకుంటే జగన్కు కాంగ్రెస్ ఓట్ల అవసరం ఉంటే అప్పుడేమైనా కలుస్తాడు. అందువల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటింగ్ లేదు, దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే వాతావరణం లేదు. ఇలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇండియా కూటమి చేస్తాడు. ఆల్రెడీ ఉన్న జేడీ వెళ్ళిపోయింది, ఆర్ఎల్డీ వెళ్ళిపోయింది. ఉన్న వాళ్ళే వెళ్ళిపోతుంటే రాష్ట్రంలో బలంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి బలహీనంగా ఉన్న కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న కూటమిలో చేస్తాడా? అసలు అది సాధ్యమయ్యే పనేనా? రైట్ సార్. 1999లో వాజ్పేయి నాయకత్వంలో అలాగే 2014లో మోదీ నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత పొత్తు నుంచి పొత్తు విరమించుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ధర్మ పోరాట దీక్షలు కూడా చేశారు. భారతీయ జనతా పార్టీ మీద చాలా అగ్రెసివ్గా కామెంట్స్ చేశారు సార్. మోదీని కూడా కామెంట్ చేశారు. అంటే జగన్ చంద్రబాబు వీళ్ళిద్దరిని ఒకసారి భారతీయ జనతా పార్టీని ఎవరు విమర్శించారని చూసుకుంటే చంద్రబాబు నాయుడే పీక్స్లో ఉంటారు ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి పెద్దగా ఎప్పుడు విమర్శించలా. కానీ చంద్రబాబు నాయుడుతో మళ్ళీ పొత్తు పెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఊళ్ళురుతోంది. కానీ మరి వైసీపీకి ఆ ప్రపోజల్ కూడా చేయలేదు. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అంటే విమర్శలు అనేది ఆధారంగా రాజకీయాలు ఉండగా బలాబలాల ఆధారంగా ఉంటాయి. సో ఎవరి ప్రయోజనాలు వైసీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని సిద్ధంగానే లేనప్పుడు ఆ చర్చ ఎక్కడదండి. వైసీపీ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. అందువల్ల ఇక బీజేపీతో పొత్తు అన్న ప్రతిపాదన రాదు కదా. అందువల్ల ఆ మాటకొస్తే బీజేపీకి వ్యతిరేకంగా మోడీకి వ్యతిరేకంగా జగన్ కూడా అవిశ్వాస తీర్మానం పెట్టాడు. మాట్లాడడం వేరు, అల్టిమేట్గా అవిశ్వాస తీర్మానం పెట్టాడు కదా. సో ఇక్కడ జగన్ అయినా చంద్రబాబు అయినా
తమ అవసరాల కొరకు బీజేపీతో కలుస్తున్నారు, విడిపోతున్నారు. అది ప్రత్యక్షంగా కలవడం లేదా పరోక్షంగా కలవడం. ఇదే జగన్మోహన్ రెడ్డి అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇవాళ బీజేపీకి మద్దతుగా అవిశ్వాస తీర్మానం పైన ఈసారి ఓటేశారు. లాస్ట్ టైం ఏమో అవిశ్వాస తీర్మానం పెట్టిన అతను చంద్రబాబు నాయుడు ఒకసారి పొత్తులో ఉన్నారు, ఒకసారి పొత్తులో లేడు. పొత్తులో ఉన్నప్పుడు విమర్శించడం లేదు, పొత్తులో లేనప్పుడు విమర్శిస్తున్నారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ అధికారంలో ఉండగా బీజేపీ వెళ్ళి వైసీపీతో పొత్తు ఎట్లా పెట్టుకుంటుంది? అందువల్ల వైసీపీ వెనకాల ఉన్న సోషల్ బేస్ కూడా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యే సోషల్ బేస్ కాదు. వైసీపీకి బీజేపీ వల్ల కొత్తగా కలిసి వచ్చేది లేదు. వైసీపీ ఆ మాట కలిసి ఏ పార్టీతోనూ పెట్టుకోలేదు. ఇప్పుడే కాదు, 2014లో పెట్టుకోలేదు, 2019లో పెట్టుకోలేదు, 2024లో పెట్టుకోలేదు. అందువల్ల వైసీపీ బీజేపీ ఎందుకు కలవలేదన్న ప్రశ్నకు ఆన్సర్ లేదు. ఎందుకంటే వైసీపీ ఏ పార్టీతో కూడా కలవడం లేదు కదా. ఎన్నికల్లో పొత్తున్నా లేకపోయినా బీజేపీకి మద్దతుగా ఈ 10 ఏళ్లుగా వైసీపీ ఉన్నమాట నిజం. అవిశ్వాస తీర్మానం 2019 ఎన్నికల ముందు పెట్టినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగానే ఉన్నాయి తప్ప ఎప్పుడు వ్యతిరేకంగా లేవు ఈ 5 ఏళ్లలో ముఖ్యంగా. రైట్ సార్. ఇక రాజ్యాంగం పొందుపరిచిన తర్వాత అనేక సార్లు సవరణలు చేశారు సార్. అది దేశ ప్రయోజనాల కోసమో, ప్రజా ప్రయోజనాల కోసమో, లేక రాజకీయ ప్రయోజనాల కోసమో, వాట్ ఎవర్. కానీ సిపిఐ నారాయణ ఒక కామెంట్ చేశారు సార్, భారతీయ జనతా పార్టీ 3వసారి గెలిస్తే మొత్తం రాజ్యాంగాన్నే మార్చేస్తుంది అని చెప్పేసి. రాజ్యాంగాన్ని రీరైట్ చేయాలన్నది బీజేపీ ఎజెండా. వాజ్పేయి ప్రభుత్వంలో కూడా ఒక నేషనల్ కమిషన్ కూడా వేశారు ఫర్ ద రీరైటింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. గతంలో రాజ్యాంగ సభలో జరిగిన రాజ్యాంగ రీరైటింగ్ గురించి ప్రస్తావన ఏ రాజకీయ పార్టీ చేయలేదు, బీజేపీ మినహా. మీకు దేశ చరిత్రలో ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని మొత్తాన్నే మార్చాలి, రీరైట్ చేయాలి. జనరల్గా కేసీఆర్ లాంటి వాళ్ళు స్టేట్మెంట్లు రాజ్యాంగం మారాలి అని ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం పేరు. ఒక ప్రక్రియ మొదలుపెట్టింది ఒక భారతీయ జనతా పార్టీ. వాజ్పేయి ప్రభుత్వంలో ఉండగా నేషనల్ కమిషన్ ఫర్ రీరైటింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే ఒక ప్రత్యేకంగా ఒక కమిషన్ వేసి దానిపైన కొంత ఎక్సర్సైజ్ చేసిన మాట అది. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో మార్పులు తేయకూడదు అనేది భారత సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో ఇచ్చిన తీర్పు. రాజ్యాంగ పీఠిక అనేది పార్లమెంటు కూడా అధికారం లేదు, సవరణకు అతీతం అని. కానీ రాజ్యాంగ పీఠికతోనే డిఫరెన్సెస్ ఉన్న పార్టీ బీజేపీ ఒకటి. మిగతా ఏ పార్టీకి కూడా రాజ్యాంగ పీఠికతో డిఫరెన్సెస్ లేవు. ఇప్పుడు ఉదాహరణకు సెక్యులర్, సోషలిస్ట్ అన్న పదాలు రాజ్యాంగ పీఠికలో ఉన్న పదాలు. ఆ పీఠికల్నే డ్రాప్ చేయాలన్నది భారతీయ జనతా పార్టీ డిమాండ్. డ్రాప్ చేయడమే కాదు, వాళ్ళ లిటరేచర్లో కానీ వాళ్ళ ప్రసంగాల్లో కానీ ఈ 2 పదాలు లేకుండా రాజ్యాంగాన్ని వాడుతూ ఉంటారు. దానికి ఒరిజినల్ డ్రాఫ్ట్లో అలాగే ఉంది అని చెప్తారు. కానీ ఒరిజినల్ డ్రాఫ్ట్లో అలాగా ఉన్నా సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొంబాయి కేసులో క్లియర్గా చెప్పింది, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 2 పదాలు చేర్చిన ఆ రాజ్యాంగంలో ముందు నుంచి కూడా అవి అంతర్లీనంగా ఉన్నాయని. సుప్రీంకోర్టు తీర్పు ద లా ఆఫ్ ద ల్యాండ్. అయినా బీజేపీ సెక్యులర్, సోషలిస్ట్ అన్న పదాలకు వ్యతిరేకం. అలాగే మీరు ఆ బీజేపీ ఐడియాలజికల్ ఇంటగ్రల్ హ్యూమనిజం, దీన్ దయాళ్ ఉపాధ్యాయ రచనలు, బీజేపీ సిద్ధాంతకర్తల రచనలు చూడండి. ఫెడరలిజాన్ని కూడా బీజేపీ అంగీకరించారు. ఎందుకంటే బీజేపీ రాష్ట్రాలకు అధికారాలు ఉండడం అనే కాన్సెప్ట్ బీజేపీ అంగీకరించదు. మీరు చరిత్రలో ఎప్పుడైనా చూడండి, భారతీయ జనతా పార్టీగా కేంద్ర రాష్ట్ర సంబంధాల పునర్వ్యవస్థీకరణ అనేది వాళ్ళ ఎజెండాలో ఉండదు. కేంద్రం బలంగా ఉండాలి, మరీ ముఖ్యంగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. అధికారంలో లేనప్పుడు, ముఖ్యమంత్రిగా మోడీ ఉన్నప్పుడు రాష్ట్రాలకు అధికారాలు కావాలని అడగచ్చు. కానీ ప్రధానంగా ఐడియాలజికల్గానే కేంద్రం బలంగా ఉండాలి, రాష్ట్రాలు బలహీనంగా ఉండాలి అన్నది బీజేపీ సైద్ధాంతిక దృక్పథం. అలాగే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కూడా బీజేపీ సైద్ధాంతికంగా అంగీకరించదు. అధ్యక్ష ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటుంది, అవి బయటికి చెప్పినా చెప్పకపోయినా. అందుకే ఇప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కూడా ఒక రకంగా ప్రెసిడెన్షియలైజ్ చేసి మోడీ చుట్టూ రాజకీయాన్ని తిప్పడంలో కూడా బీజేపీ ఐడియాలజికల్ బేస్. అందువల్ల ఒక బలమైన కేంద్రము, బలమైన నాయకుడు అనే ఆర్గ్యుమెంట్లో ఫెడరల్ వ్యవస్థకు, పార్లమెంటరీ డెమోక్రసీకి కూడా బీజేపీకి సీరియస్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. అందువల్ల భారత రాజ్యాంగంలోని ఈవెన్
భాష విషయంలో కూడా మనం అనేక సార్లు బీజేపీ నేతల ఉపన్యాసాలు చూసాం. అమిత్ షా అన్నాడు హిందీ భారతీయ ఆత్మ అని. సో అన్ని భారతీయ భాషలకు సమాన గుర్తింపు అనే భారత రాజ్యాంగ భావనకు కూడా బీజేపీ వ్యతిరేకం. ఒకే మతం, ఒకే భాష, ఒకే నాయకుడు, ఒకే కేంద్రం అనే విధానాన్ని బీజేపీ ఐడియాలజికల్గా నమ్ముతుంది. అందుకే హిందీ సుపీరియర్ అనే భావన బీజేపీ నాయకులు అనేక సార్లు వ్యక్తం చేస్తారు. అంటే భారతీయులందరూ ఒకే భాష ఉండాలి అని. అందువల్ల భాషా వైవిధ్యం, లింగ్విస్టిక్ డైవర్సిటీకి, ప్రాంతీయ వైవిధ్యం, రీజనల్ డైవర్సిటీకి ఐడియాలజికల్గానే బీజేపీ వ్యతిరేకం. అందువల్ల భారత రాజ్యాంగములోని పీఠికలో ఉన్న మౌలికమైన అంశాలతో భారతీయ జనతా పార్టీకి సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి. అందువల్ల వారు రాజ్యాంగ సవరణ వేరు, రాజ్యాంగ మార్పు వేరు. అందువల్ల భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మీరు ఒకే దేశం, ఒకే ఎన్నిక అనే విధానాన్ని కూడా తేవాలని చూస్తున్నారు. దానికోసం రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలో కమిటీ కూడా వేశారు. అందువల్ల బీజేపీ సైద్ధాంతిక ప్రాతిపదిక భారత రాజ్యాంగంతో వారికి సీరియస్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇది మీకు రాజ్యాంగం వచ్చిన మొదట్లో మీరు సంఘ్ పరివార్ బీజేపీ నేతల ఉపన్యాసాలు చూడండి, చాలా క్లియర్గా రాజ్యాంగ మౌలిక స్వరూపం పైన, రాజ్యాంగ మౌలిక అంశాలపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత రాజ్యాంగానికి లోబడి ఉండకపోతే ఒక రాజకీయ పార్టీగా, ఒక సంస్థగా ఉనికి ఉండదు కనుక దాన్ని అంగీకరించారు. కానీ ఫండమెంటల్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్తో ఉన్న ఏకైక పార్టీ బీజేపీ. మిగతా పార్టీలకు ఆ ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉండవు. ఏదైనా రాజ్యాంగం పలానా విషయం మార్చాలి, పలానా అంశం మార్చాలి ఉండొచ్చు. అందుకొరకు బీజేపీ మళ్ళీ మూడోసారి అధికారంలోకి వస్తే, తనకు అవకాశం వస్తే రాజ్యాంగంలోని మౌలిక లక్షణాన్ని మార్చే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది అనేది అందరి అనుమానం. ఎందుకంటే వారికి ఉన్న సైద్ధాంతిక ప్రాతిపదిక వల్ల. రైట్ సార్. ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళ ప్రత్యర్థులను మీరు అవినీతి చేశారు, లక్షల కోట్లు దోచేశారు అంటూ పదే పదే ఆరోపణలు చేస్తూ ఉంటారు కదా సార్. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ ఆ టీం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతి మీద క్వశ్చన్ చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు ఇసుక, మట్టి, మద్యం, అలాగే అమరావతి నిర్మాణంలో 1000 కోట్లు దోచేశారు, 5 లక్షల కోట్లు మొత్తం దోచేశారు అంటూ వాళ్ళు ఛార్జ్షీట్ కూడా ఏదో దాఖలు చేసినట్టు, ఛార్జ్షీట్లు రిలీజ్ చేయడం, పుస్తకాలు ప్రచురించడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం కదా. జగన్ అక్రమాస్తులు జప్తు చేస్తాం, తిన్నదంతా కక్కిస్తాం, ఇది రీసెంట్గా లోకేష్ చేసిన కామెంట్. ఎందుకు అధికారంలోకి వచ్చే ముందు వాళ్ళు ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు, ఇలా చేస్తామని హామీ ఇస్తారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవేం పట్టించుకోరు? ఏ విధంగా చూడాలి? అంటే ఇప్పుడు కక్కిస్తామంటే కక్కించడానికి దానికి లీగల్ ప్రక్రియ ఉంటుంది కదా సార్. మనం ఇష్టమైన ఇదే మాట 2014 ఎన్నికలప్పుడు చెప్పారు. 2019 దాకా అధికారంలో ఉన్నారు. ఎన్ని రూపాయలు కక్కించారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక 100 రూపాయలు, లేదా జగన్మోహన్ రెడ్డి తిన్నది ఒక 1000 రూపాయలు కక్కించారా? సో ఇవి రాజకీయంగా ఇలా మాట్లాడుకోవడంలో ఉపయోగం ఏముంటుంది? నిజంగానే 1,00,000 కోట్లు తిని దాన్ని కక్కించి ఒక 4 ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి తిన్న డబ్బులతో, తిన్నారని చెప్తున్న డబ్బులతో ఓ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయొచ్చు. అందువల్ల పొలిటికల్ స్టేట్మెంట్ల కన్నా ట్రాక్ రికార్డ్ ఏంటి? 2014-19 మధ్య కాలంలో టీడీపీ అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి పైన కేసులన్నీ 2014 ముందు, 2019 తర్వాత వచ్చిన కేసులు కావవి. సో అంటే తెలుగుదేశం అధికారాలకి రాకముందు ఉన్న కేసులు. రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ, టీడీపీ కలిసి డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి తిన్న డబ్బుల్ని కానీ, ఆయన ఆస్తుల్ని కానీ ఎన్ని రూపాయలు జప్తాయి ప్రజలకు వచ్చాయి? ఈడీ హోల్డ్ చేయడము, సిబిఐ హోల్డ్ చేయడం ఒక వేరే అంశం. ఫండమెంటల్గా ఎన్ని వేల కోట్లు తిన్నారని రుజువైంది. ఎన్ని వేల కోట్లు జనానికి, ప్రభుత్వ ఖజానాకు వచ్చాయో చెప్పండి. రాజశేఖర రెడ్డి కాలంలో జలయజ్ఞం జరిగింది, 1000 కోట్లు అయ్యాయి. వోక్స్ వ్యాగన్ అని అనేక మంది పైన ఆరోపణలు వచ్చాయి. టీడీపీ అధికారంలోకి వచ్చింది, ఏం చేసింది? అందువల్ల ఈ రాజకీయంగా విమర్శలు తప్ప ప్రయోజనం ఏమీ అవినీతి విషయంలో ఏ పార్టీకి నిబద్ధత ఉండదు. ఇప్పుడు 2G స్పెక్ట్రమ్ గురించి మోడీ అంత చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఆయన అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది. 2Gలో ఎవరి కేసు జైల్లో పడ్డారు? నిన్న కాకుండా ఆదర్శ్ సొసైటీ కుంభకోణం, అది 2010లో పెట్టిన, 2011లో పెట్టిన కేసు.
మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండకు ఆ నాయకుని పైన వచ్చిన కేసు. బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఆ కేసులో ఒక్క ఇంచు పురోగతి లేదు. ఇప్పుడు అశోక్ చౌహాన్ ఈ మధ్య బీజేపీ లేరు, రాజ్యసభ సభ్యుడయ్యాడు. అందువల్ల కాంగ్రెస్ యూపీఏ 2 హయాంలో కామన్వెల్త్ కుంభకోణం, బొగ్గు కుంభకోణం, స్పెక్ట్రమ్ కుంభకోణం, ఇన్ని అనేక కుంభకోణాల పేర్లు చెప్పారు, ఇప్పటికీ చెప్తున్నారు. నిన్న కాక మొన్న ఆర్థిక మంత్రి పార్లమెంట్కి ఇచ్చిన వైట్ పేపర్ ఆన్ 10 years యూపీఏలో కూడా చెప్పారు పర్వేసివ్ కరప్షన్ అని. ఒక్కరి మీద జైలు పంపింది లేదు, ఒక్కరి ఆస్తులు జప్తు చేసింది లేదు. అందులో కొంతమంది బీజేపీలోనే చేరిపోతున్నారు. అందువల్ల రాజకీయ పార్టీలు అవినీతి గురించి చేసే మాటలకు అర్థమే లేదు. అది కేవలం ప్రజల కన్జంప్షన్ కొరకు ఎన్నికల సమయంలో చేసే ఉపన్యాసాలు తప్ప దాంతో నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆస్తులు జప్తు చేసేది లేదు, ఆ ఆస్తులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వాడేది లేదు. ఆ మడకైతే చంద్రబాబు నాయుడు బోలెడు అవినీతి చేసిండు అని రాజశేఖర రెడ్డి ఆరోపించాడు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో చంద్రబాబు నాయుడు ఏమైనా చేశారా? సో చంద్రబాబు నాయుడును ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? సో ఇలా ఇప్పుడు కేసీఆర్ 1,00,000 కోట్లు తిన్నాడు అని వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేపు ఉంటుంది 5 ఏళ్ళు. మీరు కేసీఆర్ నుంచి 10 రూపాయలు వసూలు చేస్తారు చూడండి. ఇవన్నీ పొలిటికల్ అటాక్, పొలిటికల్ క్రిటిసిజం తప్ప ఉపయోగం లేదు. సార్ రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు. ఇది వాళ్ళ నమస్తే నాగేశ్వర్. మళ్ళీ రేపు ఉదయం 8 గంటలకు కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 TV. భవిష్యత్తులో ఏవైతే రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో ఏమైనా అపోహలు ఉన్నా వాటన్నిటిని తొలగించండి. తొందరలోనే తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ కూడా రావడం జరుగుతుంది. దాంతోపాటు కంప్లీట్ రింగ్ రోడ్ మొత్తము రైల్ వసతి కూడా కల్పించాలి రవాణా కోసం అని చెప్పి ఆలోచన చేస్తుంది. ఇదే కాకుండా మనకు పోర్టులు లేవు కాబట్టి డ్రై పోర్ట్ విధానం కూడా తీసుకురావాలనేది మా విధానం. ఇప్పటి వరకు హైదరాబాద్ నగరానికే మాస్టర్ ప్లాన్ తయారు చేస్తూ వచ్చిన గత ప్రభుత్వాలు. ఇప్పుడు మేము ఆలోచన చేస్తున్నాం, హైదరాబాద్ నగరానికే పరిమితం చేయదలుచుకోలేదు. తెలంగాణ మొత్తం ఒక నగరం లాంటిది. ఆల్మోస్ట్ మోర్ దాన్ 40% ఇస్ అర్బన్ ఏరియా. సో మన తెలంగాణ హైదరాబాద్కి ఎక్కడి నుంచి అయినా 2 గంటలలో 90% ఆఫ్ ద ఏరియాస్ మనం 2 గంటలలో రీచ్ అయిపోవచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి అయితే హార్డ్లీ 1.5 అవర్లో మ్యాక్సిమం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ రీచ్ అవ్వచ్చు, అదర్ దాన్ ఖమ్మం అండ్ ఆదిలాబాద్. సో అందుకోసమనే వేగంగా అభివృద్ధి చెందాలి అని అంటే మొత్తం తెలంగాణకి మెగా మాస్టర్ ప్లాన్ ఉండాలనేది మా ప్రభుత్వ విధానము. 2050 మెగా మాస్టర్ ప్లాన్ తెలంగాణకు ఆలోచన చేస్తున్నాము. అప్ టు ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ఇన్సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఇస్ అర్బన్ హైదరాబాద్, అర్బన్ తెలంగాణ. ఔటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉండే ఆ మధ్యలో ఉండే ప్రాంతం పెరి అర్బన్ తెలంగాణ. రీజనల్ రింగ్ రోడ్ టు తెలంగాణ